కూష్మాండ దుర్గకి కూడా అసలు అమ్మవారికి ప్రత్యేకంగా ఈ పూలు ఈ నివేదనలు అని ప్రత్యేకంగా ఎక్కడా చెప్పబడలేదు. అమ్మవారు ఎప్పుడు చెప్పినా గుడాన్నమే. ఆవిడకి ఎప్పుడు పూలు వాడినా అరుణవర్ణం అంటే చాలా ఇష్టం. ఆ అరుణవర్ణాన్నే వాడతాం. అరుణవర్ణంలోనే మూలశక్తి అంతా ఉంటుంది. అందుకనే మనకి సూర్యుడు ఉదయించినప్పుడు అరుణవర్ణంలో వస్తాడు, తన శక్తులన్నిటినీ భూమి మీదకి ప్రవేశపెడతాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రళయమార్తాండులాగా మారి మళ్ళీ తాను అస్తమించేటప్పుడు అదే అరుణవర్ణంలో ఒక శక్తిని భూమి మీదకి కేంద్రీకరిస్తాడు. కాబట్టి శక్తి అనేది అరుణవర్ణంలో ఎక్కువ ఉంటుంది. ఆ అరుణవర్ణంతో ఉన్నటువంటి పూలతోటే ఎక్కువ చేస్తాం. ఇంకొక విచిత్రం ఏమిటి అంటే, అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం బిల్వపత్రాలు ఏవైతే ఉంటాయో ఆ బిల్వపత్రాన్ని ఎర్రచందనం లోపల ముంచి ఆఖరికి బిల్వపత్రాన్ని కూడా ఎరుపుగా మార్చాలట. మార్చి దాంతోటి కనుక పూజ చేస్తే ఆవిడ చాలా సంతుష్ట మానస అవుతుంది అని, తక్షణమే అనుగ్రహిస్తుంది అనేది ఆవిడికి పేరు. కాబట్టి ఆ ఎరుపు వర్ణంతో ఉన్న పూలు బిల్వాల్ని కూడా అలా ఎర్రగా ముంచి ఎర్రచందనంలో పెట్టడం వల్ల సమస్తమైనటువంటి అభివృద్ధులు ఇస్తుంది, విఘ్నాలన్నిటినీ కూడా పక్కకి నెట్టేస్తుంది, మన లోపల ధైర్యము క్షేమము అన్నిటినీ కూడా పెంచుతుంది ఆ తల్లి, వృద్ధి ఎక్కువ కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలా చేయాలి. ఇక ప్రసాదానికి వచ్చేటప్పటికి మనకి గుడాన్నము అమ్మవారికి చెప్పాం, కానీ శ్రీచక్రార్చన చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా మినప గారెలు నివేదనగా పెడతారు. ఈ మినప గారెల్ని ఎందుకు నివేదంగా పెడతారు? గుడాన్నమే ఎక్కడైనా లేదు, కొబ్బరి అన్నం పెట్టచ్చు. ఇది కాకుండా మినప గారెలు పెడతారు. మినుము మాంసముతో సమానం, అంటే ఆ అమ్మవారికి మనం బలి ఇచ్చిన దాంతో సమానంగా చెప్పబడుతుంది. అలా ఆ మినుములు తీసుకొని వెళ్ళి ఆవిడికి నివేదన పెట్టడం వల్ల మాంసాన్నము పెట్టిన దాంతో సమానమవుతుంది. కాబట్టి ఆవిడికి పెడతారు. దీనికి ఇంకొక కారణం, అమ్మవారి యొక్క పూజ మనకు అనుగ్రహించాలంటే రాహువు యొక్క అనుగ్రహం కావాలి. రాహువు యొక్క ధాన్యము మినుములు. ఎప్పుడైతే మినుముల్ని మనం అక్కడ పెడుతున్నామో రాహువు యొక్క అనుగ్రహం కలిగి అమ్మ యొక్క ఈ క్షణాలు వెంటనే మన మీద పడతాయి. అందుకని చక్కగా ప్రత్యేకంగా ఈ నివేదన అనేది కూడా చేయటం జరుగుతుంది మినప